పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రిని కొందనాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే కాలం స్వరం కృపనిచ్చి నా తండ్రి ఆధ్యాత్మికమైన ఈ సిద్ధాంతపరమైన సత్యంలో గ్రహిస్తూ ఉండగా, ధ్యానిస్తుండగా నీ ఆత్మను నీ మనసును మాకు దయచేసి విషదపరచుకొని నీ కృపను మాకు దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం డీల్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మరి దాదాపు మరి ఎన్ని ప్రసంగాలు అయితే తెలియదు కానీ సిరీస్ చర్చ్ అనే ఒక సిరీస్ లో మనం వెళ్తూ ఉన్నాం. వాట్ ఈస్ చర్చ్? చర్చ్ అనగానే మనకందరికీ గుడులు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మన దగ్గర నేను ఇప్పుడు ఆల్ సెయింట్ చర్చ్ లో ఉన్నాను, బొల్లారం చర్చ్, మెదక్ కథెడ్రల్. దీనికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చర్చ్ టుడే వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ నాట్ జస్ట్ చర్చ్ యాజ్ ద బిల్డింగ్. మనకందరికీ తెలుసు, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఉన్నతమైన స్థలాలకు వెళ్ళి అక్కడ దహన బలిని వారు అర్పించి బలిపీఠమును కట్టి వారు వెళ్ళి అక్కడ ఆరాధించేవారు. క్రమేణా అది సమాజ మందిరముగా మార్చబడి బలిపీఠమే కాకుండా తర్వాత ఇట్ ఆల్సో హ్యాడ్ అన్ సోషలాజికల్ గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్. ధర్మశాస్త్రమును వారు చదువుకొని తర్వాత అక్కడ సమాజ మందిరంలో కలుసుకునేటువంటి పరిస్థితి ఉండేది. దాని తర్వాత మెల్లగా ఇశ్రాయేలీయులు వారు విడుదల పొందినప్పుడు వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి పర్ణశాలను చేసుకున్నప్పుడు పర్ణశాలలో మేఘారుడై దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడిన విధానం మనం చూస్తాం. దాని తర్వాత సొలొమోను మహారాజు దేవాలయ నిర్మాణం దావీదు ప్రారంభించి సొలొమోను కాలంలో అది పూర్తిగా ఉంచబడి ఈ అన్నిటిలో దేవుడే ఈ పర్ణశాల కొలతలను, ఆల్టర్ను అన్నిటికీ ఆయననే ఆత్మ ద్వారా బెదులేను ఏ రీతిగా అయితే 31 ఐ థింక్ 31 అధ్యాయంలో ఆయన ప్రేరేపించి టాలెంట్ ఆయనకి ఇచ్చి ప్రత్యేకమైనటువంటి యొక్క టాలెంట్ ఇచ్చి మరి ఆ పర్ణశాలను నిర్మించడంలో దాని కొలతలతో సహా అదే రీతిగా యెరూషలేము దేవాలయం కూడా మొదటి ఆలయం కూడా దేవుడు నిర్ణయించినటువంటి ఆ కొలతల ద్వారా అది నిర్మించబడి దేవుని యొక్క ఆరాధన స్థలంగా మార్చబడింది. మరి దీన్ని మెల్లగా రాను ఈ చర్చ్ యొక్క స్ట్రక్చర్స్, గోతిక్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ కల్చర్స్ లో వాటి యొక్క షేప్, వాటి యొక్క ఆకారం మారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎప్పుడైనా తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ దెన్ ది టెబర్నకల్, అదొక చాలా పెద్ద అంశం. ప్రతిదీ ఎక్కడ ఏది ఉండాలో అని చెప్పి దేవుడు నిర్ణయించి దాన్ని సిద్ధం చేసినాడు. మరి ఈ రోజున వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిల్డింగ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. The church as the people of God. This is the series we have, the church అనే ప్రసంగ సిరీస్ లో ఇది మొదటి రోజు. ఉపోద్ఘాతంలో 2-3 విషయాలు మాత్రమే మనము బాగుంటాం. ప్రతిసారి ఆత్రంతో దబదబ అన్ని చెప్పాలన్న ఉత్సుకతో ముందుకు పోక దీన్ని క్లియర్గా పరిశీలించాలని నేను ఆశపడుతున్నాను. ద చర్చ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలుగా ఈ చర్చ్ దాని ప్రారంభం అబ్రహాముకు చేసిన వాగ్దానంతో ప్రారంభం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో చక్కగా మన జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం చదువుదామా? యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, సమస్తమును ఆశీర్వదింపబడిన అబ్రహాముతో చెప్తాడు. Everything I am going to bless you. And that is the rooting and the beginning of the church. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ కానాను దేశంలోనికి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి ఆ ఫరో రాజు యొక్క గుప్పిడిలో నుండి వారిని విడిపించి తీసుకుని వెళ్ళి ఒక దేశముగా వారు ఆవరింప చేయబడినటువంటి ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే, పెంతెకొస్తు దినమందు తోరా ఇవ్వబడింది. కానీ వారి దేశముగా విడుదల పొంది ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చిన దినం దే సెలబ్రేటెడ్ యాజ్ ది పస్కా. ఆ పస్కా యొక్క ప్రారంభం ఈస్ నథింగ్ బట్ ది రిడెంప్షన్ అండ్ లిబరేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఈజిప్ట్. అక్కడ ప్రారంభమై ఇంకా 17వ అధ్యాయంలో అక్కడ కూడా చెప్తాడు, ప్రవక్తల ద్వారా ప్రవచనం చేయబడింది. The very incoming of the Jesus Christ. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఏలయనగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక నూతన రాజును ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఆ రాజుకుండే గుణాలు కూడా, ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంచబడినది. ఇది మొదలుకొని నిరంతరము ఆయన రాజ్యము స్థాపించబడును. ఆ రాజ్యంలో సమాధానమును నిరంతరం కలుగచేయబడును. The agent of the peace that would be created in the whole world. ప్రపంచము యావత్తు ఆ సమాధానంలో నిలిచి ఉండవలసిన ఆవశ్యకత ఏర్పరచబడుతుంది. ఆయన భుజములపై రాజ్యభారం ఉంచబడి, దేవుని బిడ్డలారా, ఒక కన్యక గర్భమున జన్మించబడిన ప్రవచనం కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే, the virgin birth of Jesus Christ. సో యేసు ప్రభు యొక్క ఆగమనము ద్వారా రాజ్యము యూదులు వాగ్దానం చేయబడిన రీతిగా దేవుని రాజ్యం స్థాపించబడి ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవచనములు, ప్రవక్తల ప్రవచనాలు. చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ అట్లా బయటకు వచ్చింది కాదు. అది పాత నిబంధనలో అబ్రహాముకు చేయబడిన వాగ్దానం మీద ఆధారపడి దానిలో నుంచి చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దాన సువాసన వెదజల్లబడుతూ ప్రారంభించబడి ప్రవక్తల ద్వారా బోధించబడి యెహెజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఎ ట్రాన్సిషన్. నూతన హృదయాన్ని ఇస్తాను మీకు అంటున్నాడు. మరి పాత హృదయం ఏంటి? బండ మీద రాయబడిన దేవుని యొక్క ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది ఆ బండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రము, న్యాయ నియమములు, జీవిత విధాన విలువలు, జీవిత విధానాన్ని నియంత్రించే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, అవి నూతన పరచబడి మానవుని హృదయంలో తన ఆత్మ ద్వారా రాయబడి తన ఎక్కడికో వెళ్ళి రండి మనం దేవుని కలుసుకుందామని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మన హృదయంలోనికి వచ్చి ఒక నూతన హృదయమును మనకిచ్చి ఆ హృదయంలో ఒక నూతన స్వభావం, వెరీ న్యూ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్.
ఎక్కడో వెళ్ళి ఎక్కడో చూడవలసిన అవసరం లేదు. ఇమ్మానుయేలు అనగా ఇదిగో మనకు తోడై ఉన్న దేవుడు మన మధ్యలోనికి తీసుకుని రాబడి మనకు ఆయన ప్రత్యక్షతను కలుగచేసి ఆయన న్యాయ విధులన్నింటినీ మన హృదయంలో రాసి రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను మనకిచ్చి ఆత్మను మన యందుంచి మన అనగా ఆయన కట్టలను అనుసరించి వారు గాను ఆయన విధులను గైకొనే వారు గాను మనం చేస్తారన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం ఇక్కడనే చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఏక మనసు కలుగుచే. The church is the unified hearts and the minds of the people coming together. ఏక మనసును కలుగజేస్తానంటున్నారు. So you see the slow transition of oneness in unity. దాని ఐక్యతకు పరిపూర్ణత పరిశుద్ధాత్మ ఆగమనం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము సమస్తము అందరినీ ఆవరించినప్పుడు వారందరూ ఏక మనసు గల వారై ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ వారి మధ్య దిగి వచ్చింది. అవైన జ్ఞాపకం చేసుకోండి. వారందరూ దుఃఖించి మేడగదికి తిరిగి వచ్చిన తరువాత మీరు పరిశుద్ధాత్మను పొంది మటుకు ఆగి ఉండు అని చేసినప్పుడు అక్కడ రాసిన కార్యక్రమం జ్ఞాపకం చేసుకున్నాం. వారందరూ మేడగదిలో సమకూర్చబడి కొందరు స్త్రీలు కూడా వారితో కలిసి 11 మంది శిష్యులు ఏక మనసుగా వారు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ఆరోహణమైన తర్వాత 10వ దినము నాడు వారు బయటకు వచ్చినప్పుడు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. ఐక్యపరచినటువంటి ఆత్మ ప్రారంభమే, ఆ వాగ్దానమే, ఆ ప్రవచనమే దేవుని యొక్క సంఘ నిర్మాణం యొక్క ప్రారంభం. సంఘ నిర్మాణం అనగా ఇక్కడ గుడి కాదు, కట్టబడిన గుడి కాదు, రాతితో కట్టబడిన సిమెంట్తో కట్టింది కాదు. It is the gathering of the people. The church began not as a building, but as the gathering of the people of God. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం చదువు. ఇదిగో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించడానికై నేను వారిని చేయి పట్టుకున్న దినమును వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధన భంగము చేసుకుని అది ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచెను, వారి హృదయం మీద వారి దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. These are the series of promises of the prophets, which is the base and the foundation at the beginning of the formation of the people of God coming together as a church. దేవుని ప్రజలు సంఘముగా సమకూర్చబడుటకు ఈ వాగ్దానములు, ప్రవచనములు, అబ్రహామును ఇచ్చిన వాగ్దానం మొదలుకొని ఇశ్రాయేలును పాలుతెనలు ప్రవహించి పాలస్తీనా దేశంలోకి తీసుకుని వచ్చు మట్టుకు ఆయన వారితో చేసిన వాగ్దానముల ప్రకారం, ప్రవచనముల ప్రకారం సంఘం యొక్క స్థాపన ప్రారంభించబడి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Having said that, 2వ భాగం, the beginning of the church in NT, నూతన నిబంధనలో సంఘ ప్రారంభం. The church first began on the confession. మొట్టమొదటిగా దేవుని నోట నుండి వచ్చిన మాట పేతురు కన్ఫెషన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఫస్ట్ టైం ఈస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. నీవు పేతురు, ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును.
పాతాళపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. దేని ఎదుట? సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవని. ఆ పాతాళపు చెవులను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అనగా ద బిగినింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది చర్చ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది ప్యాక్ ఆఫ్ ద 11 డిసైపుల్స్. 11 మంది శిష్యులు. ఎందుకంటే ఒకడు తను ఉరేసుకొని చచ్చిపోతాడు, యూదా ఇస్కరియోతు. మిగిలిన వారు 11 మంది. ఆఫ్ కోర్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది చర్చ్ ఇట్ సెల్ఫ్ మత్తయి చీట్లు వేసి మత్తయిను వారు బర్నకు బదులుగా వారు మత్తయిను వారు ఎన్నుకొని ఈ సేవ ప్రారంభం చేయబడిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మరి చెప్పినటువంటి ఆ బండ అన్నదానికి కారణం ఏంటి? వారు కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఇది సత్యం, ఆ సత్యమే క్రీస్తు. హల్లెలూయా. వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ ఈస్ నథింగ్ బట్ జీసస్. హి ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. ఈ సత్యము మీదనే the very beginning of the church began on the foundation of the confession of Peter. Not only Peter, dear brothers, even today the foundation of the church is strongly laid on the confession of the people. ప్రజల యొక్క వాగ్దానం అనగా విశ్వాస వాగ్దానంపై, విశ్వాసం యొక్క కన్ఫెషన్ మీద. The confession of the faith. ఏంటిది? పరలోక భూలోకములకు సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నా. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నా. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యగా మరియ గర్భంలో ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టి ప్రతిష్ఠా లోకంలో లేను. 3వ దినం చనిపోయిన వాళ్ళను తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుర్చేతి వైపున కూర్చున్నాను. సజీవులకు మృతులకు తీర్పు తీర్చినప్పుడు ఆయన దిగవచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఈ విశ్వాసం మీదనే సంఘము కట్టబడి ప్రారంభించబడి రిబ్బన్ కటింగ్ కాదండి. ఇది లైట్లు వేసుకొని అందరూ భోజనం పెట్టుకొని తినేది కాదు. ద వెరీ కన్ఫెషన్. నీ మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కట్టబడి ఉందంటే మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కరెక్షన్ కొరకు మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని పాప క్షమాపణార్థమైన ప్రార్థన ద్వారా విశ్వాసమును విడలపరిచి బయలుపరచబడి ఆ విశ్వాసం వేసిన మీద అనగా దేవుని కుమారుడు యేసు ప్రభువుని ఒప్పుకొని ఆది వాక్యము దేవుడైనను ఆ దేవుడు ఉన్న వాక్యము మన దేవుడై మన మధ్యకు వచ్చింది. కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఆ వాక్యము నివసించిన ఆ గొప్ప విశ్వాసం మీద పునాది వేయబడి that Jesus is the Son of God. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప నా తండ్రి ఎవరు చేరలేనని చెప్పినాం. ఆ గొప్ప వాగ్దానం that it is Jesus who is the foundation on whom the foundation of the church is built. The beginning of the church is on the confession of Peter. And అక్కడికి మొదలై అందుకు పేతురు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. And that is the beginning of the church. ఈ రోజు ఆ రీతిగా కన్ఫెషన్ మీద కట్టబడిన సంఘం భయంకరమైన స్థితిగతులలో ముందుకు సాగుతూ ఉంది. The churches in Europe are being made into the కాంగ్రిగేషన్ కలుసుకోవాల్సినటువంటి ఆ స్థలం పరిశుద్ధ స్థలములు హోటల్స్ గా, రిసార్ట్స్ గా మారుతున్నాయి. కిరాయికి ఇస్తున్నారు దాన్ని మెయింటైన్ చేయడానికి. Churches are becoming empty. Church has become, the people of God have become business minded and slowly deviating from the promise. అబ్రహాం సంతతికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం తొలగిపోతుంది. దేవుడు చేసిన ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి దేవుని వాక్కు నుంచి తొలగిపోవచ్చు. You know what is the church? When did it begin? ఆరోహణమైన తరువాత అప్రాక్సిమేట్లీ 40వ దినం
10 రోజులకు ముందు, పెంతెకొస్తు పండుగకు ముందు అంటే 40వ రోజు ఆత్మ దిగి వచ్చి 50వ దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఆరోహణమేమో దాదాపు 40 రోజుల తర్వాత 50వ దినం ఆత్మ దిగి వచ్చి. ది బిగినింగ్ ఆఫ్ ది చర్చ్ is based on the confession of Peter and the incoming of the Holy Spirit. ఎప్పుడు ప్రారంభమైంది స్పెసిఫిక్ అంటే, వీరు ఆ మెడగదిలో కలవరపడి ప్రార్థిస్తుండారు. ఆ కోర్ట్యార్డ్కి వచ్చేవాడు పేతురు శిష్యులందరూ. అక్కడ కొంతమంది స్త్రీలు పురుషులందరూ కూర్చొని ఏడ్చుతుండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. దర్ ఇస్ అ కోర్ట్యార్డ్ కాల్డ్ ఉమెన్స్ కోర్ట్యార్డ్. అది దాటి వాళ్ళు రావడానికి వీలు లేదు. ఎంత పెద్దవారైనా సరే స్త్రీలు అది దాటడానికి లేదు మొదటి టెంపుల్లో. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ, ద ఫస్ట్ టైమ్ వెన్ పీటర్ అండ్ హిస్ పీపుల్ వెంచర్డ్ అవుట్ టు ప్రీచ్ ద గాస్పెల్. అపొస్తలుల కాలం 2వ అధ్యాయం చూసినట్లయితే, పునరుత్థానుడు దేవుని కుమారుడు యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని, పునరుత్థానుడైన దేవుని యొక్క సువార్తను ప్రారంభించబడడం మొదలు కాగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. రెఫరెన్స్ బ్యాక్ టు జీసస్. యేసు ఆయన మరియమ్మ కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, పరిపూర్ణ దేవుని కుమారుడుగా బాప్తిస్మం వలన పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయనను ఆవరించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నానని సేవకు ప్రారంభం ఆత్మాభిషేకం ద్వారా కొనిపోబడువాడుగా, is being anointed by the Holy Spirit to begin his ministry. Likewise, the church began. ఆయన తిరిగి వచ్చి మట్టుకు ఈ సువార్త ప్రకటించబడ్డ ఆత్మాభిషేకంతో సంఘాన్ని అది ముద్రించి ప్రారంభించిందని మేము జ్ఞాపకం చేస్తుంటాం. చర్చ్ బిగాన్ ఆఫ్టర్ ద అసెన్షన్. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంగతి మనం చూస్తాం. అవార్డ్ ఫ్రమ్ ఆల్ ద డిసైపుల్స్, ప్రారంభించబడిన 11 మంది శిష్యులు, తర్వాత ఎన్నుకోబడినటువంటి అక్కడ చాలా మంచి డిస్కోర్స్ ఉంటుందండి. I want you to look at, you read clearly, slowly, the chapter 2 of the Acts. అక్కడ మంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత శిష్యులు ఉంటారు, శిష్యులతో కొంతమంది స్త్రీలు ఉంటారు, తర్వాత ఇంచుమించు 120 మంది అక్కడ పురుషులు అంటే ఉన్నవారు. దే ఆల్ కమ్ టుగెదర్. ఆ దినములలో ఉన్న ఒక లా ఏంటంటే, ఎక్కడన్నా ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి who gathers around 120 people, 120 మందికి కలిస్తే minimum required, it becomes an official council జరుగుతుంది. That was the rule at that time, relevant at Jesus' time. If there is 120 people, if they come together, that will be considered as an official council. So the bigger church began as an official council of people, around 11 people of the disciples, and Peter as the leader of the whole pack, as the senior most person. అండ్ విదర్ సమ్ తల్లి అయిన మరియా సహోదరి, కొంతమంది స్త్రీలు, మగ్దలైన మరియా, అక్కడ కొద్దిమంది ఉన్నారు, వేరొక మరియా. వీరు నిరంతరము ప్రభువును వెంబడించిన వారు. ప్రభు నిరంతరం వెంబడించిన స్త్రీలలో కొందరు దేవుని ద్వారా, అనగా యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందిన వారు కూడా ఉన్నారు. వారే కాకుండా 120 మంది దాదాపుగా ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ బిగాన్ విత్ లెక్క 120 శిష్యులతో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కలిసి. It is an official council. Therefore, officially the church began with an official number required as an assembly. 120గా వారు సమకూర్చబడి వారు ముందుకు సాగినట్టుగా మనం చూస్తుంటున్నాం. The first assembly for legality, న్యాయపరంగా శాస్త్రానుసారముగా ప్రారంభించబడి అక్కడ లీగల్ కౌన్సిల్గా, ప్రజల యొక్క సమకూర్పుగా ఇది ప్రారంభించబడిందని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. And this began under the leadership of Peter. అక్కడ జరిగిన సీరియస్ ఏంటంటే, యూదా యొక్క మరణం జ్ఞాపకం చేస్తారు. యూదా యొక్క మరణం చేసి అది వాగ్దానం నెరవేర్పుగా దావీదు మహారాజు జ్ఞాపకం చేసిన కొన్ని మాటలను, అతని పొలం, అతని జీవితం అతను తీసివేయబడుతుందని, శాపగ్రస్తుడిగా మరణిస్తాడని తీసివేయబడతాడు, ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా తుడిచివేయబడతాడు ఫ్రమ్ ది యానల్స్ ఆఫ్ ది పీపుల్స్ హిస్టరీ అని చెప్పబడిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని, దాని తర్వాత ఈ ప్రజలందరూ కూడి ఏకమనసు వారు ఉన్నప్పుడు, ఆత్మ దిగి వచ్చినప్పుడు, పేతురు లేచి పునరుత్థానాన్ని యేసుని గురించి బోధించినప్పుడు వారు హృదయములు నొచ్చుకొని మేము ఏమి చేయవలని వారు అడిగినప్పుడు, వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై మీరు
బాప్తిస్మం పొందాలని. బాప్తిస్మం యొక్క నిదర్శనం ఏమనగా అంతరంగంలో జరుగుతున్న ఒక నూతన స్వభావమున బాహ్యమైన గుర్తుగా వారు చేర్చబడినప్పుడు, అనగా వారు మారు మనస్సు పొంది, అనగా నూతన స్వభావంతో ప్రభువులోకి చేర్చబడినప్పుడు దానికి నిదర్శనగా ఆత్మ సంబంధమైనటువంటి నింపుదలకు సూచనగా ఈ బాప్తిస్మం ముంచబడి లేదా కడగబడి దానికి నిదర్శనముగా. Yes, I believe even in immersion baptism, sprinkling baptism. Baptism నానా విధాలుగా ఇవ్వబడుతున్నది. Only it's a sign of an inward movement of faith and expression of faith. Belief in Jesus Christ. That is where ఇచ్చేవారిలో ఏమి లేదు. ఇవ్వబడుతున్న వారి హృదయంతరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, దానికి సాదృశ్యం బాహ్యముగా కనపరచబడు విధానమే అంతరంగంలో జరుగుతున్నటువంటి ఆత్మ స్వరూపం అందైనటువంటి ఒక కొత్త కార్యములకు ప్రతిరూపంగా ఇది చేయబడినది. ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ బిగాన్. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము ద్వారా స్థాపించబడి అది పరిశుద్ధాత్మ యొక్క ఆయన వచ్చి ముద్రించారు. Now see, look at the beginning of the church. The important doctrinal fact. They came together with one mind and one heart. And the Holy Spirit came upon them. And Peter stood up. అందరూ మత్తుగా తాగి ఉన్నారు అనుకుంటారు. పరిస్థితుల్లో చెప్తారు, కాదు, ఇది వాగ్దానముల నెరవేర్పు. యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు వారు ఆత్మ వారిపై ఉండబెట్టినప్పుడు వారు కళలు కంటారు, దర్శనాలు పొందుతారు, ప్రవచిస్తారు అని చెప్పబడిన వాగ్దానం యొక్క నెరవేర్పు. పాత నిబంధనలో ఇయ్యబడినటువంటి నూతన ఆత్మపై రాయబడి హృదయములకు ఒక నూతన ఆత్మను కలుగచేసి వారి హృదయం దేవాలయంగా మార్చబడి వాక్యం వారి హృదయంలో రాయబడుతుందన్న వాగ్దానం మీద, అబ్రహాములకు చేసినటువంటి ఆ వాగ్దానం చేసిన నిబంధన మీద ప్రారంభించబడి ఆత్మ ముద్రించబడి యేసును చేర్చుకొని అంగీకరించి చేర్చి ఇది ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, the beginning of the church is based on the promise of God and incoming of the Holy Spirit as a person. వాక్య ప్రకటన దీంట్లో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ ట్రూత్ ఏంటిదంటే ఆన్ ద పెంటెకోస్ట్ డే, పాత నిబంధనలో 50వ దినమును వారు పెంటెకోస్ట్ పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు వారు హార్వెస్ట్ ఫెస్టివల్గా దాన్ని చేసుకున్నారు. They used to celebrate it as a harvest festival. Gathering of the first fruits, అనగా wheat and barley. బార్లీ వస్తే తర్వాత వీట్. దానికి సూచనగా థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ ఆల్సో ఆ థ్యాంక్స్ గివింగ్ కమమోరేషన్ ఆఫ్ గాడ్ గివింగ్ ది తోరా, వాక్యం ఇచ్చినటువంటి ఆ పండుగను తిరిగి నూతన నిబంధనలో యేసుప్రభు కాలంలో చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పస్కా పండుగ తర్వాత ఈ పండుగ వస్తుంది. ఏది? ఈ గ్యాదరింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్స్ అని హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నాం మనం. ఇక్కడ మొదటనేమో పాత నిబంధన 50 దినం పస్కా పండుగ అప్పుడేమో, ఈ పెంతెకోస్తు పండుగ అప్పుడేమో వారికి తోరా ఇవ్వబడింది, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ 50వ దినమందు వాక్యమే శరీరధారి వీరి మధ్యకు వచ్చి వారితో దేవుని యొక్క రాజ్య నిర్మాణం జరిగించబడి ఆ వాక్యంలో సజీవుడైన క్రీస్తు నిరంతరం మనతో ఉండులాగన మన హృదయంలోనికి చేర్చబడి ఒక నూతన నిబంధనలో దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆ పునరుత్థానం ద్వారా మన దగ్గరికి వచ్చిన దేవుడు ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us has become God in us, మనలోనికి వచ్చి మన హృదయంలో ఆ న్యాయ విధులు రాయబడ్డాయి. దట్ మీన్స్ ఈ న్యాయ విధులు ఏవైతే అవి సామాజిక విలువలు, జీవిత విధాన నియంత్రణ చేయడానికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు దేవుని యొక్క ఆ మాటలు, దేవుని యొక్క ఆ వాక్యము క్రీస్తు ద్వారా మనలోనికి వచ్చి ఆత్మస్వరూపంలో నిరంతరం నీ హృదయాన్ని దేవాలయముగా మార్చుకొని నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. The Torah of the Old Testament has become the Jesus, the Word of God into our own lives. The continuity of the presence of God through the Torah and through the Word of God, that is Jesus. It is continued. There is no breakdown. Therefore, the church is a continuity
of the presence of God through the word. వాక్యము ద్వారా సజీవుడైన దేవుడు మనలోనికి క్రీస్తు అను తన యొక్క కుమారుని స్వరూపమందు ప్రవేశించబడి ఆయన సజీవుడని ఆత్మ ద్వారా బోధింపబడుతూ మన మనోనేతలను తెరబడి సజీవుడని క్రీస్తును మనకు కనపరచడమే ప్రారంభం of the church. Therefore, the work of the ministry of the church is to look into these different aspects. ఆ సర్వభౌముడును, the sovereign power of God, ఆ శక్తిమంతుడైన ప్రభులకు ప్రభువైన దేవుని యొక్క ఆరాధన, ఈ ఆరాధనలో తన వాక్య ధ్యానము, తన ఔన్నత్యాన్ని పాట ద్వారా మాట ద్వారా కీర్తించి ఆరాధించి వర్షిప్ చేస్తూ ఆ సహవాసములోనికి వచ్చి ఆ కమ్యూనియన్ లో పాలుపుచ్చుకొని ఆయన చెప్పినట్టుగా మనం లోకములోనికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఆయన మిషన్ నిరంతరము తిరిగి వచ్చుమట కొనసాగించుటకు సంఘానికి ఆ బాధ్యత ఇవ్వబడిందని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. Now we have seen the beginning of the church, the continuity of the word, foundation of the church. Foundation of the church is చెప్పి ఈ రోజు మనం వాక్యం నేర్చుకుందాం. The foundation of the church, number one, the first founder, ఎవరు? Peter, on the confession of the church. రెండవది మీరు చూడొచ్చు, and the foundation laid, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ 2వ అధ్యాయము 19వ వచనం కింది భాగం, లెఫ్ట్ సైడ్ కింది భాగం చూడ. కాబట్టి వినండి, కాబట్టి మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఈ దేవాలయము అనగా ద పీపుల్ ఆఫ్ గాడ్, ద చర్చ్, దేని మీద పునాది వేయబడింది? మొదటినేమో పేతురు చెప్పిన విశ్వాసం అనగా ఈయన దేవుని కుమారుడు. రెండవది ప్రవక్తలు చెప్పిన మాట. ఇంతకుముందు చూసాం మనం ప్రవక్తలు ఏం చెప్పారు. ప్రవక్తలు ఏం చెప్పుకుంటూ వచ్చారు? వారి నోటి నుంచి యెహోవా వాక్కు వచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మోషే విను, ఏలియా విను. All the major prophets, all the 12 minor prophets, యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. God himself spoke to the people what they should be and what they should be living, in what way they should be living, what they should be doing. యుద్ధం చేయాలంటే చేశారు, ఆగమంటే ఆగారు, ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నారు. ఏం చేయమంటే అది చేయాలి అంతే. ఎప్పుడైతే వారు దేవుని యొక్క సముఖం నుండి వారి ముఖం మరలించుకొని తిప్పుకున్నారో, వారు దేవుని నిబంధన నుంచి బయటకు వెళ్ళిన వారిగా దేవుని ఉగ్రతను చూసి చెల్లచెదరు చేయబడ్డారు. They have been scattered all over because they have transgressed the covenant of God. దేవుని నిబంధన నుంచి తొలగిపోయినప్పుడు వారు శిక్షించబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. The beginning of the church is ప్రవక్తలు వేసిన పునాది. That is the word, the voice of the God. Yahweh, యెహోవా దేవుని యొక్క వాక్కు మీద, the direct speaking of God through the prophets, direct ruling of the God through the judges, న్యాయాధిపతుల ద్వారా పరిపాలించిన విధానం. రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి సౌలు, వారి హృదయం విన్న దేవుడు, ప్రత్యక్షంగా వారిని చూసిన దేవుడు, వారితో మాట్లాడిన దేవుడు. God speaking to the people. That is the foundation laid. రెండవది అపొస్తలులు వేసినటువంటి పునాది మీద. ఏంటిరా? క్రీస్తు యేసే మూలరాయిగా ఉండగా ఎవరు చేశారు? అపొస్తలులు వేసినటువంటి పునాది. జీసస్ ఇస్ నాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం అనేది పేతురు మీద కట్టబడలేదు, పేతురు ఇచ్చిన విశ్వాసం మీద కట్టబడ్డది. క్రీస్తు యేసే మూలరాయి దానికి. అండ్ గాడ్ దాని ముందు నిలవదు పాతాళం. దాని తాళాలు పేతురుకి ఇచ్చి, ఎందుకంటే హీ విల్ బి ది విజిబుల్ లీడర్.
the first leader of the people for evangelism, expansion of the church as the people of God, celebrating Holy Communion. రొట్టె విరిచేందు వారు ఎడతెగక ఉంటూ వాక్యంగా నుంచి ప్రార్థిస్తూ ప్రారంభించారు. మన దగ్గర మన గుడులలో మన పీపుల్ ఆఫ్ గాడ్ లో వాక్యం తక్కువ, రాజకీయం ఎక్కువ. నవరాత్రి భోజనం అంటే అదొక one of the requirement for the membership of the church, but that became the foundation and the first acts of the people of God. కొత్త నిబంధనలో సువార్త మీద వేయబడింది పునాది, అనగా దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని. They preached about the resurrected Christ, దేవుని కుమారుడైన పునరుత్థానుడైన యేసు క్రీస్తు యొక్క ఆ జనన మరణ జీవిత పునరుత్థాన ఆరోహణ ఆగమన సంబంధమైన దేవుని వాక్యము పైన పునాది వేయబడ్డది. కొత్త దేవు వాక్కు మీద సజీవుడమైన మధ్యకు వచ్చిన ఆ సత్యస్వరూపైన క్రీస్తు దేవుని కుమారుడన్న ఆ పునాది మీద పునాది వేయబడినది. అదే కాకుండా ఆయన శిష్యులను కలిసి ఆరోహణం తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు, ఒకసారి మత్తయి సువార్త అది ఎందుకు చూడాలంటే అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 చెప్తా చూడండి. యేసు వారి యొద్ద వచ్చి, ఫస్ట్ వర్డ్, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈ రోజున ఈ గుడి ఉంది అంటే, ఈ సంఘం ఉందంటే, ఇది దేవుని అధికారము వలన కుమారుని ద్వారా మానవునికి సంఘము ద్వారా వాగ్దానము చేయబడిన రీతిగా ఇయ్యబడినది. ఇది దేవుని అధికారం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంది అంటే ఇది దేవుని అధికారముతో ఆత్మాభిషేకముతో ఐక్యపరిచినటువంటిది. ఐక్యపరచు ఆత్మ వివిధమైన సంఘములను ఐక్యపరిచి ఏక మనసు ఇచ్చి ఒకే బాప్తిస్మంలో, ఒకే విశ్వాసంలో, ఒకే క్రీస్తు ఆరాధనలోకి తీసుకుని వచ్చింది. Therefore we are the united and uniting church. ఐక్యపరచబడి ఐక్యపరిచే సంఘంగా ఉద్భవించేవాడు. ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మంలో, క్రీస్తు ఒకడే, దేవుడు ఒకడే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆ పునాది ఏ పునాది అంటే దేవుడు భూమి యందు పరలోకమందు ఇవ్వబడిన అధికారమును బట్టి నేర్పించబడింది, పునాది వేయబడింది ఈ సంఘం. ఈ సంఘానికి మూలరాయి క్రీస్తు ప్రభువు ఉండగా నీవు నేను ఆయనలో కట్టబడి ఉన్నాం. ఎంత చక్కగా చెప్తాడంటే, మీరు you're not just because you're somebody else. You have been brought into the very blood of Jesus, bought by the blood of Jesus, into the life and goodness of Christ. అదంటే when you look at కాబట్టి మీరిక పరజనులను పరదేశులయుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉండుటకును మీరు అపోస్తులను ప్రవక్తలను అధికారముతో దేవుడిచ్చిన మాట ప్రకారం ఆజ్ఞ ప్రకారం ద గ్రేట్ కమిషన్ మీరు సర్వలోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, 3 విధాలు 3 చెప్పాను కదా జ్ఞాపకం కమిషన్స్ లో. మత్తయి సువార్త 28, రెండోది 16 నుంచి అనగా మార్క్స్ వార్తలో, తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి అతను నేను పంపున రీతిగా నేను పంపుతున్నా అని వారిపై ఆత్మను ఊది, ఇదిగో మీరు ఎవరి పాపను ఉన్ననిత్తురో వారి పాపను ఉన్నతినని. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇతునని వారికి ఆయన తన యొక్క ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మార్క్స్ వార్తలో వారి హృదయం కాఠినం చూసి వారిని గద్దించి, మీరు వెళ్ళండి, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట వారి నా శిష్యులుగా చేయుడి. ఇక్కడేమంటున్నారంటే, దేవుడిచ్చిన అధికారం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించును వాటన్నిటిని గాయకులను వారికి బోధించండి. The church is founded upon ఏ సంగతులు అనగా సువార్త మీద ఆధారపడి దేవుని అధికారముతో
పాపక్షమాపణార్థమైన సువార్త ప్రకటించుటకు ఆత్మాభిషేకం ద్వారా ముద్రించబడి, దేవుని ద్వారా పంపించబడి, కుమారుని ద్వారా స్థాపించబడి, ఆత్మ ద్వారా ముద్రించబడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సంఘము స్థాపించబడి ఉన్నది. నూతన నిబంధన సంఘం యొక్క బేస్ ఏంటిదంటే the voice of the prophets, of the voice of God, the gospel of Jesus Christ through the word preached by the disciples, and by the authority of God, the commission to go into the world to preach the gospel, and especially ఆయన ఏ సంగతులు నేర్పించాడు వాటిని బోధించి దాని మీద ఈ రోజు ఉన్న సంఘము కట్టబడింది, కట్టబడుతూనే ఉంటుంది. దేవుడి తన కృప మనకు దయచేయను గాక. Tomorrow we'll be dealing with what is the church. What is the church? Church is the body of Christ. Church is the bride of Christ. Church is the temple of Christ. Church is the gathering of the people of the community as the people who are gathered together. And church is also being seen as the ఒక కొత్త ఆలోచనతో కూడా మేము అంటే that is already said in the church is a covenant community. Church is a new humanity. ఒక కొత్త సమాజం is the అని అవన్నీ మనం దాంట్లో చూస్తాం. ఒక 5-6 అంశాలు. తర్వాత then we will be moving towards the church. What is the purpose of the church? The purpose of the church లో worship. Purpose of the church లో ఇంకా చాలా విషయాలు, worship, fellowship, communion, discipleship. ఇవన్నీ కూడా the purpose of the church లో చూస్తాం. So this will go as a series. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.